Andarki namaskaram. I'm not so used to it, so I have to use a paper. I'm sorry for that. మా నాన్న మీద అభిమానంతో మేము పిలవగానే వచ్చిన వివిధ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులకు అందరికీ నమస్కారాలు. నా పేరు షహలా జావేద్. ఐఎమ్ స్టాండింగ్ హియర్ నాట్ జస్ట్ టు రిమెంబర్ మై ఫాదర్, బట్ టు ఆనర్ ఎ మ్యాన్ who lived his life with hard work, commitment and ultimate dignity. మీ జావేద్ భాయ్ తన జీవితాన్ని చాలా గౌరవంగా, చాలా నిబద్ధతతో చాలా ధైర్యంగా గడిపారు. కష్టకాలంలో కూడా పార్టీని ఎప్పుడూ వదలలేదు. ప్రజల పక్కన నిలబడడం మార్చలేదు. ఆయన పద్ధతి మారలేదు. He worked for years with one spirit, never to give up, never to change his path for convenience, never to abandon the people, the party he served. నేను మా నాన్న గురించి 3 wordsలో డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నాను. ఒకటి సేవాగుణం, సర్వీస్. రెండవది త్యాగగుణం, సాక్రిఫైస్. మూడవది నిబద్ధత, కమిట్మెంట్. సర్వీస్ గురించి నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు మా డాడీ ఎంత సర్వ్ చేశారు అనేది. సాక్రిఫైస్ గురించి నేను సాక్రిఫైస్ అని ఎందుకు అంటున్నాను తెలుసా? ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసి కూడా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ దక్కే టైంలోనే లైక్ ఇన్ ద లాస్ట్ మినిట్ హీ వాస్ కాల్డ్ టు ఢిల్లీ అండ్ టోల్డ్ దట్ హీ విల్ నాట్ గెట్ దట్ టికెట్ అండ్ హీ హ్యాస్ టు వర్క్ ఫర్ తుమ్మల నాగేశ్వరరావు గారు. వేరే ఎవరు అయినా సరే బాధపడి కూర్చునే వాళ్ళు, బట్ హీ డెంట్ రిఫ్యూజ్ టు ఇట్. హీ జస్ట్ సెడ్ ఓకే టు దెమ్. ఓకే సార్, నేను చేస్తాను, పార్టీ ఎలా అంటే అలా చేస్తాను అని చెప్పి వచ్చి హార్డ్ వర్క్ చేసి తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించారు. उनसे बहुत सारी अपॉर्चुनिटीज़ बहुत बार छीन गई, तब भी उन्होंने कहीं शिकायत नहीं की. नो बिटरनेस, नो एंगर, नो ईगो. Instead, he accepted it with silence, strength and sacrifice. And I want you all to know that his silence was not his weakness. That showed how dignified he was as a character of a person. ఆయన మౌనం బలహీనత కాదు, ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం. He never worked for applause but for people, never chased power but chased purpose. और इसीलिए उनकी लाइफ ऑर्डिनरी लाइफ नहीं है, इट वॉज ए लाइफ फुल ऑफ मीनिंग. आज जब मैं उनके बारे में बोलती हूँ तो I see a man who stood firm, a man who kept his word, and a man who did not bend for his own comfort. I can proudly say that his life will not be remembered by what he did not got, but he will be remembered by what he gave to people. आज मैं अपने फादर के बारे में बात तो कर रही हूँ, बट साथ ही मैं अपने రెస్పాన్సిబిలిటీ के भी बारे में बात करना चाहती हूँ. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వడం కాదు, దాంతోపాటు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీని నాకు ఇచ్చి వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలు, ఆయనకి అవసరం ఉన్నప్పుడు ఆయనతో నిలబడిన వాళ్ళందరికీ నేను నిలబడాలని అనుకుంటున్నాను వాళ్ళ కోసం. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఐ హ్యావ్ గాట్ మెనీ అడ్వైజెస్ ఫ్రమ్ మై వెల్ విషర్స్. కొందరు అన్నారు, నువ్వు లా చేసి ఉన్నావు కదా, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, చదువుకో, సివిల్స్ చేస్తున్నావు కదా, అందులో చేయి అన్నారు. మరికొందరు అన్నారు, నువ్వు మీ నాన్న ఆశయాలని ముందుకు సాగించాలని. ఈ 40 days నేను దాని గురించి చాలా ఆలోచించాను. ఐ ఫెల్ట్ it is always better to choose a difficult path that is more meaningful than an easy path that is only comfortable. Why I want to serve only through Congress party is, as you all know, Congress party gave India independence and it is the same party which gave us our Telangana. మన దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే, మనకి తెలంగాణని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. నేను కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రజాసేవలోకి అడుగు వేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు అన్ని పార్టీస్ కూడా ఎడ్యుకేటెడ్ విమెన్, యూత్ని ఎంకరేజ్ చేయాలని అంటున్నారు. ది సేమ్ ఉమెన్ హూ రన్స్ ఏ హోమ్ విత్ లవ్ అండ్ స్ట్రెంగ్త్ కెన్ ఆల్సో రన్ ఏ నేషన్ విత్
courage and vision just like our Indira Gandhi ji. మా నాన్న నాకు ఇందాక మా రిలేటివ్స్ చెప్పారు, నేను పుట్టినప్పుడు మా నాన్నతో కొంతమంది అన్నారంట వచ్చి, అరే కొడుకు పుట్టలేదు కూతురు పుట్టింది కదా అరే రే అని. మా నాన్న ఆనంద బాష్పాలతో నాకు ఇందిరాగాంధీ పుట్టింది అని చెప్పారు అంట. మా చెల్లి కూడా డాక్టర్గా మా నాన్న చెప్పినట్టు సేవలు అందిస్తూ ఉంటుంది. మా నాన్నని తలుచుకుంటే నాకు ఎంత బాధ అవుతుందో అంతే గర్వంగా కూడా ఉంది. ఆయన జీవితం ఎవరిని మోసం చేయని జీవితం, ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసిన జీవితం. I feel super proud to be called as his daughter. I want to request all of your support for politics of service and sincerity. ఇక్కడికి వచ్చిన అందరూ తప్పకుండా లంచ్ చేసి వెళ్ళాలని కోరుతున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించవలసిందిగా కోరుతున్నాను. Lastly and most important, I want to express my heartfelt gratitude to everyone who supported selflessly in organizing this event, which only reflects the love and respect towards my father, and my heartfelt gratitude to all those who came from different places to attend my father's program. Thank you. ఇప్పుడు